Hello children, how are you all? So today first class children I teach English grammar lesson number 9, a new lesson. The name of the lesson is tenses. What is the name of the lesson children? Tenses. Okay children, so let's start the lesson. Let's link it on page number 38. Open your grammar books, page number 38. Tell your partner who does these activities in your family. So మీరు క్లాస్లో లేదు కాబట్టి ఇంటి దగ్గర మీ చెల్లితో మీరు కానీ మీ బ్రదర్తో కానీ ఈ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు. కుక్స్ ఫుడ్. సో హూ కుక్స్ ఫుడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? అఫ్ కోర్స్ యువర్ మదర్. టేక్స్ యూ టు స్కూల్? either mother or your father takes you to the school. Helps you with your homework? Mother helps you with the homework as daddy is out for work kada. Daddy paniki vellipotaru kabatti mummy help chestundi homework toti. Buys things for you? Daddy buys things for you kada. Daddy మీకు అన్నీ కావాల్సినవి అన్నీ కొనిస్తారు, అవునా లేదా? సో కుక్స్, టేక్స్, హెల్ప్స్ అండ్ బైస్ ఆర్ యాక్షన్ వర్డ్స్. సో ఇవన్నీ ఏంటి? యాక్షన్ వర్డ్స్ కదా, చేసే యాక్షన్స్ ఇవి. దీస్ వర్డ్స్ టెల్ us అబౌట్ యాక్షన్స్ దట్ హ్యాపెన్ ఎవ్రీ డే అట్ హోమ్. సో ఈ యాక్షన్స్ అన్నవి రోజు మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదా. మమ్మీ అన్నం వండుతుంది, మీకు హోంవర్క్కి హెల్ప్ చేస్తుంది, డాడీ కానీ మమ్మీ కానీ స్కూల్కి తీసుకెళ్తారు, అండ్ డాడీ మీకు కావాల్సినవి కొనిస్తారు. సో హియర్ ఆర్ సమ్ మోర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ యాక్షన్స్ వి డూ ఎవ్రీ డే. సో ఎవ్రీ డే చేసే యాక్షన్స్ కొన్ని ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు. ఏంటవి? ఐ బ్రష్ మై టీత్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ అప్పుడు అందరూ బ్రష్ చేసుకుంటారు, అవునా లేదా? మీరు చేసుకుంటారా లేదా? నీట్గా చేసుకుంటారు కదా. దెన్ ఐ ఈట్ డిన్నర్ విత్ మై ఫ్యామిలీ. నేను మా ఫ్యామిలీ తోటి డిన్నర్ చేస్తానంటే డిన్నర్ అన్నది ఎప్పుడు చేస్తాం మనము? నైట్ టైం కదా. సో నైట్ టైంలో అందరం కలిసి తింటాం. ఎందుకైతే డాడీ పగలు రారు కదా, పగలు డాడీ వర్క్కి వెళ్ళిపోతారు కదా, పనికి వెళ్ళిపోతారు కాబట్టి పగలు డాడీతో కలిసి తినడానికి ఉండదు. నైట్ టైంలో అయితే డాడీ వర్క్ నుంచి వచ్చేస్తారు కాబట్టి అందరూ కలిసి కూర్చుని తింటారు, అవునా? వి ప్లే ఇన్ ద ప్లే గ్రౌండ్. మనము మీరు ప్లే గ్రౌండ్లో ప్లే చేస్తారు కదా. ఇప్పుడంటే కరోనా గురించి మీరు బయటకు వెళ్ళట్లేదు. నార్మల్గా అయితే ఎక్కడికైనా పిల్లలందరూ కలిసి ఆడుకుంటారు కదా ప్లే గ్రౌండ్లో. ఇస్ ఇట్ ఆర్ నాట్? దెన్ షీ స్విమ్స్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్. సో అక్కడ ఒక అమ్మాయి స్విమ్మింగ్ చేస్తుంది స్విమ్మింగ్ పూల్లో. Exercise A on page number 31. Here, Liza doing things that she does almost every day. Look at the pictures and fill in the blanks. You may use the words from the help box. So, ikkada Liza అనే అమ్మాయి తన డైలీ చేసే పనులు ఇక్కడ పిక్చర్స్లో మనకు చూపిస్తున్నారు. ఇక్కడ బ్లాంక్స్ కూడా ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక హెల్ప్ బాక్స్ ఇచ్చారు. హెల్ప్ బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. ఆ వర్డ్స్ మనం ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ వన్, లైజా డాష్ బుక్స్. సో బుక్స్ మనం ఏం చేస్తాము? రీడ్ చేస్తాం. సో లైజా కూడా రీడ్ చేస్తుంది. సో రీడ్స్, రీడ్ కాదు రీడ్స్. లైజా ప్లేస్ విత్ హర్ టాయ్స్. ప్లేస్ ఇక్కడ మనం చెప్తున్నాం కాబట్టి ప్లేస్ రీడ్స్ అని వస్తుంది. లైజా గోస్ టు స్కూల్ బై బస్. అండ్ ద ఫోర్త్ వన్, లైజా లిసన్స్ టు హర్ గ్రాండ్ మదర్. రైట్? రాసుకోండి. Look at these examples. A dog barks, one dog. Dogs bark, many dogs. So the naming word changes from one to many in the second example. So the action word also changes. So naming word annadi enti
a dog barks. So dog అన్నదేంటి నేమింగ్ వర్డ్ కదా, బార్క్స్ అన్నదేంటి డిస్క్రైబింగ్ వర్డ్, అవునా? సో నేమింగ్ వర్డ్ ఏంటి సింగులర్ ఉన్నప్పుడు బార్క్స్ అని వస్తుంది కదా. a dog barks, a cat mews, a bird chirps, అవునా? సో అలా అంటాం, అవునా? దెన్ 1 నుంచి ఎక్కువ డాగ్స్ గురించి మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే డాగ్స్ అన్నది ఎస్ వస్తుంది డాగ్లో, బట్ బార్క్స్ అన్నది ఎస్ తీసేస్తే డాగ్స్ బార్క్. సో ఒక నేమింగ్ వర్డ్ ఎక్కువైనప్పుడు డిస్క్రైబింగ్ వర్డ్ అన్నది తగ్గుతుంది, ఎస్ తీసేయాలి అక్కడ. ద నేమింగ్ వర్డ్ చేంజెస్ ఫ్రమ్ 1 to many in the second example, so the action word also changes. Action word children, describing word ka an action word must change if the naming word changes from 1 to many. So action word అన్నది చేంజ్ అవ్వాలి నేమింగ్ వర్డ్ చేంజ్ అయినప్పుడు, ఓకేనా? సో fill in the blanks to show the sound these animals make. First one, the cat. ఒక క్యాట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి the cat, the cat mews, అవునా? the second one ఏంటి the cats కదా. ఇప్పుడు ఇది నేమింగ్ వర్డ్ మారింది, ప్లూరల్ అయింది, అవునా? 1 నుంచి మెనీ అయింది. సో ఇక్కడ ఏమొస్తుంది the cats mew, ఎస్ తీసేయాలి, అర్థమైందా? ఇక్కడ 1 ఉన్నది కాబట్టి మ్యూస్, ఇక్కడ మెనీ ఉన్నాయి కాబట్టి మ్యూ, అర్థమైందమ్మా? సెకండ్ వన్, the duck quakes. Duck quakes. The fourth one ఏంటి the ducks quake, అర్థమైందా? ఎస్ తీసేయాలి, ఇక్కడ ఎస్ పెట్టాలి 1 ఉన్నప్పుడు, అండ్ మెనీ అయినప్పుడు ఎస్ తీసేయాలి, అర్థమైందమ్మా? అందరికి నోట్ డౌన్ చేసుకోండి. యూజింగ్ ఈజ్ యామ్ ఆర్. సో ఈజ్ యామ్ ఆర్ అన్నది ఎలా యూజ్ చేయాలి అది చూద్దాం. లుక్ ఎట్ దిస్ సెంటెన్స్. ఐ యామ్ అ స్టూడెంట్, యు ఆర్ అ గుడ్ బాయ్, దే ఆర్ policemen, she is a dancer, he is a singer, it is a flower, we are girls, all of you are very good children. So when we talk about one person, animal or thing, we use is. So ఒకరి గురించి, ఒక పర్సన్ గురించి కానీ, ఒక యానిమల్ గురించి కానీ, ఒక థింగ్ గురించి మాట్లాడినప్పుడు మనం ఏం యూజ్ చేస్తాము? ఈజ్ యూజ్ చేస్తాము, ఓకేనా? షీ ఈజ్ అ గుడ్ గర్ల్, హీ ఈజ్ అ గుడ్ బాయ్, ఓకే? వెన్ we talk about more than one person, animal or thing, we use are. So ఒకరి గురించి మాట్లాడినప్పుడు ఈజ్, అండ్ ఒకరి కన్నా ఎక్కువ గురించి మాట్లాడినప్పుడు ఆర్, ఓకేనా? దెన్ వీ ఆల్వేస్ యూజ్ ఆర్ విత్ యూ. సో యూతో స్టార్ట్ అయ్యే సెంటెన్స్లో ఎప్పుడు యూతో యూ వచ్చినప్పుడు ఆర్ఏ యూజ్ చేస్తాం, ఈజ్ యూజ్ చేయము, ఓకేనా? సెంటెన్స్లో యూ వస్తే ఆర్ఏ యూజ్ చేస్తాము, ఈజ్ రాయము, ఓకే? బోత్ ఫర్ సింగులర్ అండ్ ప్లూరల్ ఫార్మ్స్. యాక్షన్ హ్యాపెనింగ్ నౌ. సో ఇప్పుడు జరిగేదానికి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, మీకు టీచ్ చేస్తున్నాను కదా, లెసన్ చెప్తున్నాను. సో
ఏదైనా ప్రస్తుతం ఇప్పుడు జరుగుతుంది దాని గురించి మనం మాట్లాడగలంటే ఎలా చెప్పాలి? హియర్ ఈస్ అ పిక్చర్ ఆఫ్ లైజాస్ ఫ్యామిలీ. వాట్ ఆర్ దే డూయింగ్? రీడ్ వాట్ లైజా సేస్. We are sitting in a park. I am reading a story book. My father is reading the newspaper. So ఇక్కడ లైజా వాళ్ళ ఫ్యామిలీ ఒక పార్క్కి వెళ్ళారు. సో లైజా చెప్తుంది చూడండి, వీఆర్ సిట్టింగ్ ఇన్ అ పార్క్, మేము పార్క్లో కూర్చున్నాము. ఐఎమ్ రీడింగ్ అ స్టోరీ బుక్, నేను ఒక స్టోరీ బుక్ రీడ్ చేస్తున్నాను. మై ఫాదర్ ఈజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్, మా ఫాదరు న్యూస్ పేపర్ రీడ్ చేస్తున్నారు. సో when an action is taking place at that time, when we are talking about it, we add ing to the action word. For example, I am talking, we are learning. So ఒక యాక్షన్ అప్పుడే జరుగుతుంది అండ్ మనం దాని గురించి మాట్లాడినప్పుడు ఆ యాక్షన్ వర్డ్కి ఐఎన్జీ యాడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ ఎలాగా లైజా అలా చెప్పింది, వీఆర్ సిట్టింగ్ ఇన్ అ పార్క్. సో సిట్టింగ్ అన్నదేంటి? సిట్కి ఇన్ఫార్మ్ కదా, ఎస్ఐటి సిట్, అది ఒక యాక్షన్ వర్డ్ అవునా. సో దానికి ఐఎన్జీ యాడ్ చేస్తే ఏమైంది? సిట్టింగ్ అయింది. సో ఇప్పుడు జరిగే దాని గురించి మనం మాట్లాడినప్పుడు, అప్పుడే మాట్లాడినప్పుడు యాక్షన్ వర్డ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. సిట్, సిట్టింగ్, రీడింగ్, దెన్ సిట్టింగ్, రీడింగ్, దెన్ రీడింగ్ కదా. వీఆర్ సిట్టింగ్ ఇన్ అ పార్క్. సో మేము కూర్చున్నాము. ఓకేనా, సిట్టింగ్, రీడింగ్, చదువుతున్నారు, నేను చదువుతున్నాను. సో యాక్షన్ వర్డ్స్కి ఇంగ్ యాడ్ చేయాలి, ఇంగ్ ఫామ్లో రాయాలి యాక్షన్ వర్డ్స్ని. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ కరెక్ట్ వర్డ్స్ టు షో ద యాక్షన్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద పిక్చర్స్. యూజ్ ద వర్డ్స్ గివెన్ ఇన్ ద హెల్ప్ బాక్స్. సో ఇక్కడ కూడా యాక్షన్ వర్డ్స్ని ఇంగ్ ఫామ్లో రాసున్నాయి. సో వాటిని కరెక్ట్గా మనం బ్లాంక్స్ యూజ్ చేయాలి, బ్లాంక్స్ ఫిల్ చేస్తాకి యూజ్ చేయాలి. ఓకేనా. ఎక్సర్సైజ్ సి, పేజ్ నంబర్ 40. I am drawing కదా, అబ్బాయి డ్రా చేస్తున్నాడు కదా. సో అప్పుడే ఆ అబ్బాయి డ్రా చేస్తున్నాడు అని మనకి చెప్తున్నాడు, ఐఎమ్ డ్రాయింగ్, నేను డ్రాయింగ్ చేస్తున్నాను. ఐఎమ్ డ్రాయింగ్ అ పిక్చర్, నేను ఒక పిక్చర్ డ్రా చేస్తున్నాను. సెకండ్ వన్, హీ ఈజ్, ఏం చేస్తున్నాడు అబ్బాయి పిక్చర్లో? హీ ఈజ్ sitting. He is, what is the boy doing? He is reading a book. So he is reading. He is reading. Third one, they are, ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు? They are playing. They are playing football. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నారు కదా. టర్న్ టు పేజ్ నంబర్ 41. ఫోర్త్ వన్, యు ఆర్, అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మా డాన్స్ చేస్తుంది కదా. యు ఆర్ డాన్సింగ్. ఫిఫ్త్ వన్, షీ ఈస్, తను వాట్ చేస్తుంది కదా. షీ ఈస్ కుకింగ్. సో జరిగే దాని గురించి మాట్లాడినప్పుడు యాక్షన్ వర్డ్స్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. ఓకేనా. ఐఎమ్ టీచింగ్ కదా, యు ఆర్ వాచింగ్, రైట్. సెట్, లెట్స్ పర్ఫెక్ట్ ఇట్. మ్యాచ్ ద పిక్చర్స్ విత్ ద యాక్షన్ వర్డ్స్. సో ఇక్కడ మ్యాచ్ చేయాలి, పిక్చర్స్ తోటి యాక్షన్ వర్డ్స్ మ్యాచ్ చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి? స్టార్స్ పిక్చర్ ఇచ్చారు అవునా. సో స్టార్స్ ఏం చేస్తాయి? ట్వింకల్ చేస్తాయి కదా. స్టార్స్ ఏం చేస్తాయి? ట్వింకల్ చేస్తాయి. సో ఏం చేస్తారు మీరు చూడండి. స్టార్స్ ట్వింకల్ కనిపిస్తుందమ్మా. స్టార్స్ ట్వింకల్. డాగ్స్ బార్క్. Flowers
grow. Flowers grow. ఇదేంటి sun కదా, sun shines. Sun shines. Clock, clock tick, clock tick. Ball bounces, ball bounces. Bell rings. అర్థమైంది అందరికీ? Stars twinkle, dogs bark, plants grow, sun shines, clock tick, ball bounces, bell rings. అర్థమైంది అందరికీ? రైట్. సో నెక్స్ట్ exercise B. Write what each child is doing in the picture below. Use words from the help box. సో ఇక్కడ పిక్చర్స్ ఇచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అది మనం చెప్పాలి. ఇక్కడ హెల్ప్ బాక్స్ కూడా ఇచ్చారు మనకి. ఓకేనా? యాక్షన్ వర్డ్స్ ఇచ్చారా హెల్ప్ బాక్స్లో? సో జతిన్ ఈస్ డాష్ అండర్ అ ట్రీ. ఏం చేస్తున్నాడు అబ్బాయి? చెట్టు కింద ఏం చేస్తున్నాడు? స్లీపింగ్. జతిన్ ఈస్ స్లీపింగ్ అండర్ అ ట్రీ. జతిన్ ఈస్ స్లీపింగ్ అండర్ అ ట్రీ. Second one, what is that boy doing? What is that boy doing? The boy is climbing. So what? Sameer. Sameer is climbing a tree. Sameer is climbing a tree. Full stop. Third one. See, what is that girl doing? She is literally reading the book. Yes, she arises. తన కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి, పెద్ద పెద్దగా బుక్ చదువుతుంది కదా. సో లీలా ఈజ్ రీడింగ్ అ బుక్. లీలా ఈజ్ రీడింగ్ అ బుక్. నెక్స్ట్ పిక్చర్, అజీజ్ ఏం చేస్తున్నాడమ్మా? హీ ఈజ్ సైక్లింగ్. హీ ఈజ్ రైడింగ్ అ బైసైకిల్. అజీజ్ ఈజ్ రైడింగ్. ఎక్కి తొక్కుతున్నాడు కదా కాబట్టి రైడింగ్ అ బైసైకిల్. ఫిఫ్త్ వన్, మిల్లీ ఏం చేస్తుంది? షీ ఈజ్ ఫ్లయింగ్ అ కైట్. మిల్లీ ఈజ్ ఫ్లయింగ్ అ కైట్. రాసుకున్నామా? So right, I hope you understood this lesson of tenses. ఓకే, సో జరిగే దాని గురించి మాట్లాడినప్పుడు యాక్షన్ వర్డ్కి ఐఎన్జీ యాడ్ చేయాలి. అండ్ వన్ నేమింగ్ వర్డ్ గురించి మాట్లాడినప్పుడు యాక్షన్ వర్డ్కి ఏమొస్తుంది? ఎస్ అని రాస్తాము. అండ్ మెనీ అయినప్పుడు ఎస్ తీసేస్తాము. ఓకేనా? సో ఈ ఎక్సర్సైజ్లన్నీ చక్కగా నీట్ హ్యాండ్ రైటింగ్లో రాసుకోండి. అండ్ అర్థం అవ్వకపోతే వీడియో మళ్ళీ చూడండి. మీ మమ్మీ డాడీని అడగండి అర్థం అవ్వకపోతే. అలా కూడా అర్థం అవ్వకపోతే నాకు కాల్ చేయండి. ఓకేనా? స్కూల్ నెంబర్ మీద. థ్యాంక్ యూ.